మధ్య మార్గంగా మరొకరిని అందలమిక్కించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య కత్తులు దూస్తూనే ఉన్నారు. అక్కడ వర్గ పోరుతో స్థానిక ఎన్నికల్లో తలోదారయ్యారు ఆ జిల్లా నేతలు. ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు అధిష్టానం తీసుకున్న నిర్ణయం అక్కడి అధికార పార్టీలో మరింత చిచ్చు పెట్టింది. అధిష్టానం మైండ్ గేమ్ తో ఇప్పుడు అక్కడ 3 అధికార కేంద్రాలు అయ్యేలా ఉన్నాయి. వనపర్తి డీసీసీ అధ్యక్ష పగ్గాలు శివసేనారెడ్డికి అప్పగించడం వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి ఎమ్మెల్యేల మధ్య మరింత అగ్గిరాజేసింది. ఇప్పటికే ఆధిపత్య పోరాటంతో 2 వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య డీసీసీ వ్యవహారం మరో చిచ్చు రేపింది. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పీక్కి చేరుకుంది. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 2గా చిలిపోయింది. మేఘారెడ్డి, చిన్నారెడ్డి వర్గాలు చెరోదారిలో వెళుతూ అధికార పార్టీలో అలజడి రేపుతున్నాయి. మొదట్లో సౌమ్యంగా తన పని తాను చేసుకుపోతున్న చిన్నారెడ్డిని ఎమ్మెల్యే వర్గం చిన్నచూపు చూస్తుండటంతో చిన్నారెడ్డి వర్గం సైతం కొన్నాళ్లుగా తగ్గేదే లేదంటోంది. దీంతో వనపర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలియక హస్తం పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష హోదాలో చిన్నారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు జరుపుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డికి చెక్ పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారట. సౌమ్యుడు, మితభాషి అయిన చిన్నారెడ్డి ఈ మధ్య కాలంలో అంతగా రెచ్చిపోవడానికి కారణమేంటనేది కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. వైఎస్ హయాంలో మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా సౌమ్యుడనే ముద్రతోనే కొనసాగారు చిన్నారెడ్డి. కానీ ప్రస్తుతం ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. దీనికి ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం వ్యవహారమే కారణమన్న వాదన బలంగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మేఘారెడ్డి వనపర్తిపై పట్టు బిగిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆయనకే అధికారులు, నాయకులు, కార్యకర్తలు ప్రాధాన్యమిస్తున్నారు. అన్ని విభాగాల్లో మేఘారెడ్డి మాటే ఫైనల్ అన్నట్టు నడుస్తోంది. దీంతో పార్టీలోకి తన కళ్ల ముందు వచ్చిన మేఘారెడ్డికే అటు పార్టీ, ఇటు యంత్రాంగం పెద్దపీట వేస్తుండడం, ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యం తగ్గిస్తుండడంతో చిన్నారెడ్డి రగిలిపోతున్నారట. ఇలాగే ఉంటే ఉనికి కష్టమవుతుందనే అనుచరుల ఆవేదనతో చిన్నారెడ్డి దూకుడు పెంచారన్న టాక్ హల్చల్ చేస్తోంది. వనపర్తిలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య కొనసాగుతున్న వివాదాలకు డీసీసీ వ్యవహారం ఇంకాస్త మంటబెట్టింది. పార్టీ అధిష్టానంతో ఉన్న సత్సంబంధాలతో శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అనూహ్యంగా వనపర్తి జిల్లా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. మేఘారెడ్డి ఈ వ్యవహారంతోనే అసహనంతో ఉన్న చిన్నారెడ్డి డీసీసీ ఎంపికతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. తన వారసుడు ఆదిత్యరెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి కోసం చిన్నారెడ్డి చివరిదాకా అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం శివసేనారెడ్డికి పదవి ఇవ్వడం వెనుక ఎమ్మెల్యే మేఘారెడ్డి పాత్ర ఉందని చిన్నారెడ్డి వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే మాజీ మంత్రికి చెక్ పెట్టేందుకే రాష్ట్ర నాయకత్వం శివసేనారెడ్డికి డీసీసీ పగ్గాలు అందించిందన్న ప్రచారం సైతం జరుగుతోంది. వనపర్తి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం మొన్నటిదాకా చిన్నారెడ్డి నివాసంలోనే నిర్వహిస్తూ వస్తున్నారట. శివసేనారెడ్డికి డీసీసీ అధ్యక్ష పీఠం దక్కిందన్న ఆగ్రహంతో చిన్నారెడ్డి వర్గీయులు కార్యాలయ బోర్డును తీసిపారేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలతో సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గాలు ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య పోటీ ఉంటుంది. కానీ వనపర్తి జిల్లాలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి వర్గాల మధ్య పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఇద్దరేసి అభ్యర్థులు బరిలో ఉండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. పంచాయతీ ఎన్నికలు సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి వనపర్తి పరిణామాలు మింగుడు పడడం లేదు. జిల్లాలో చాలా పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు పోటీ ఉండడంపై అధినాయకత్వం సీరియస్ అవుతోందట. మక్తల్ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతల మధ్య వైరాన్ని వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అధినాయకత్వం వనపర్తి నేతల మధ్య సయోధ్య కుదర్చకుంటే సర్పంచ్ ఎన్నికల్లో పరాభవం తప్పదన్న పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి.